హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీతా సిటీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక షార్ట్ పెట్టాను కదా, సిరి షాపింగ్ మాల్కి వెళ్ళామని చెప్పేసి. దాని పక్కనే వీడి మార్ట్ అని ఉంటుంది. వీడి మార్ట్ కింద ఉంది ఈ పానీపూరి బండి. మేమందరం పానీపూరి తినడానికి వచ్చాము. లేడీస్ అంటే పానీపూరి అంటే ఎంత ఇష్టమో అది ప్రత్యేకంగా చెప్పేన అవసరమే లేదు, అంత ఇష్టం అంట. పానీపూరి అంటే పడి చచ్చిపోతారు లేడీస్ అనే వాళ్ళందరూ కూడా. సో ఇది చాలామందికి తెలియకపోతే చెప్తున్నాను, 90% అందరికీ తెలుసు. వీడి మార్ట్ అనేది ఎన్ఆర్టీ సెంటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే సిరి కనిపిస్తుంది. సిరి షాపింగ్ మాల్ కొంచెం పక్కనే అనమాట వీడి మార్ట్ కిందే ఈ పానీపూరి బండి ఉంది. జనరల్గా మనం పానీపూరి అంటే ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద డ్రమ్లో వాడు పానీ ఇచ్చేసి పూరియను దాంట్లో కర్రీ కలిపిచ్చేస్తాడు కదా. సో ఇక్కడ ఎలా ఉంది అంటే, పానీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. కొరియాండర్, పుదీనా, గార్లిక్, స్వీట్, జీరా వాటర్, ఇలా వాటర్స్లో ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. వాటరు అన్ని రకాల వాటర్ని అయితే టేస్ట్ చేసాము. నాకు బాగా నచ్చింది ఏంటంటే పుదీనా, తర్వాత కొరియాండర్, తర్వాత జీరా నచ్చింది. స్వీట్ అంటే జనరల్గా అందరు లాస్ట్లో తింటూ ఉంటారు కదా. సో కొంతమంది గార్లిక్ నచ్చింది, కొంతమందికి ఏమో జీరా నచ్చింది. సో నాకైతే ఫస్ట్ ప్లేస్ పుదీనాకి ఇస్తాను, తర్వాత కొరియాండర్కి ఇస్తాను, తర్వాత గార్లిక్ ఇవ్వను, జీరాకి ఇస్తాను. సో అందరూ కూడా అయితే ఇక్కడ ఏంటంటే ఆయన చెయ్యి పెట్టడు అనమాట. సో అదొకటి. ఇట్లా కొంతమంది చెయ్యి పెట్టో గెంటె మాటికి పెట్టే పని లేదు. కింద చూస్తానే ఉన్నారు కదా, దానికి ఒక ట్యాప్ ఇచ్చారు. మనకి ఏది కావాలంటే మనం తీసుకోవచ్చు అనమాట. ఆయన మనకి పూరి మాత్రమే ఇస్తారు. ఈ 20 రూపీస్కి ప్లేటు 5 ఇచ్చారో 6 ఇచ్చారో లెక్క పెట్టలేదు, ఆయన ఇస్తూ ఉన్నాడు, మేము తింటా ఉన్నాము. సో మేము ఇదంతా ఎందుకు చేసామంటే, చెప్పాను కదా మా ఫ్రెండ్ నాయశ్రీ మేడం గారు అని ఉన్నారు కదా, ఆ మేడం గారు చిన్న విషయంలో చిన్నగా కొంచెం టెన్షన్ పడ్డారనమాట. సో ఆ టెన్షన్ని దూరం చేద్దామని చెప్పేసి, జనరల్గా లేడీస్ షాపింగ్ అంటే ఎక్కడి అన్నీ మర్చిపోయి షాపింగ్ చేస్తారు. సో మేము అందుకని షాపింగ్ తీసుకొచ్చాం. షాపింగ్కి ఎలా వచ్చాం కదా, పక్కనే పానీపూరి ఉంది. సో పానీపూరి తిందామని పానీపూరి దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళామన్నది మళ్ళీ తర్వాత మీకైతే చూపిస్తాను. పానీపూరి ఎవరైనా ఇష్టంగా తినేవాళ్ళు అనుకుంటే ఇక్కడ మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంది. మేమంతా మా ఫ్రెండ్ టెన్షన్ని దూరం చేయడానికే ఇదంతా చేసామన్నమాట. సో తనకి ఆ కొద్దిసేపైనా ఆ విషయాలు మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది అని చెప్పేసి. సో మేమైతే నాగశ్రీ మేడం గారి టెన్షన్ని దూరం చేసాము. మా శ్రాయశక్తిలా ట్రై చేసామన్నమాట. తను ప్రశాంతంగా ఉంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ నీతా సిటీ. బాయ్.